తెలంగాణ అన్నది ఎంతో ముఖ్యం. చాలా మంచి వాళ్ళు. ఎలాగైనప్పటికీ కేసీఆర్ గెలుస్తాడు పక్కా. పక్కే. ఎందుకంటే ఎంతో దళిత బంధువు ఇస్తుండు. పాపం ఈరోజు బీజీ బంధు కూడా ఇచ్చిండు ₹1,00,000. ఎంతో మంది అవుటి వాళ్లకు 4,000 ఇస్తుండు. ఇంకా ఆయన కాకపోతే ఇంకా పేదవాళ్ళకి ఎవరుండి ఎవరు ఏం చేస్తుర్రు, ఏ విధంగా ఏం చేసినా కుక్కలు మొరుగుతాయి, దాన్ని పట్టించుకోకూడదు. అది ఓకే. అంటే వేరే పార్టీలా మొరిగిన కుక్క అవి మన కుక్కలు అయితే అన్నం పెడతాము, మొరుగుతూనే ఉంటాయి. దాన్ని ఏం పార్టీ అన్నప్పుడు దానికి ఉండకూడదు. మొరగని మొరుగుతే ఉంది అక్కడ, ఆ భగవాన్ ఉందయ్యా. గెలుస్తాడు అయితే ఈసారిగా పక్క పక్క మా పక్క పక్క. దాని గురించి అక్కడ పార్టీ వాడు ఒకడు లేడు, ఒక జీవన్ రెడ్డి గారు కూడా లేడు. అక్కడ పోతే మన అన్న 10 సంవత్సరాలు ఉన్న ఒక ఆడ ఒక ఓటుకు నోటు కాడు కానీ రేవంత్ రెడ్డి ఓటుకు నోటు ఇరికపోయిన వాడు ఇప్పుడు దీన్ని అక్కడ పోయి అమ్ముకునేవాడు. ఇక్కడ మనకి ఏం లేదు కానీ వదిలేయండి. ఒకవేళ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు గెలిస్తే ఎట్లుంటది? దుర్మార్గం పాలన అంతే. ప్రేమించి పెళ్లి చేసుకున్న నా కొడుకు డబ్బు కోసం పెళ్లి చేసుకున్నాడు కదా వాడు. నాగరికరణలో వాడికి ఆస్తులు అప్పుడు లేవు, చదువులో పూలు ఫెలవు. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, రేపు మొన్న అమ్మాయికి పెళ్లి చేసిండు పోయి. ఇది ప్రజాస్వామ్యం అనేది విరుద్ధం కదయ్యా. గెలిచింది మాత్రం నేను మనస్సు వాచ కర్మ ఆయనే ఉంటాడు. కేటీఆర్ గారు ఏమేమి డెవలప్మెంట్ చేసినారు? అంత అబ్బా ఐటీ శాఖ ఏం మస్తుగా చేసిండయ్యా. ఆయన ఇప్పుడు అమెరికాలో ఉంది కాబట్టి ఏది చేసినా మా కోసం. ఇన్ని అప్పులు చేసిండు కాబట్టి అప్పులు ఉంటుందయ్యా. ఒక కుటుంబాన్ని పోషించాలి కాబట్టి అప్పులు ఉంటాయి, అది తప్పు లేదు. అప్పు ఉంటుంది, మనం అభివృద్ధి చేసుకుందాం. అసలు మీరు ఏం చేసి ఉంటారన్న చూస్తుంటే మంచి చదువుకున్న వాళ్ళలాగా ఉన్నారు, ఇంగ్లీష్ కూడా మస్తు మస్తు మాట్లాడుతున్నారు. ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? దేవుడి దయ. దేవుడి దయనా? ఈరోజు ఒక ప్రజాస్వామ్యం బతకలేదు. ఒకరు తిట్టుకుంటా ఉంటారు, కొట్టుకుంటా ఉంటారు. మొన్న ఒకటి తుపాకీతో కాస్తాం బీఆర్ఎస్కు, అది తప్పది. ఏదంటే మంచిగా ప్రజాస్వామ్యాన్ని ప్రజల కోసం సాయం చేసినప్పుడు బాగుంటుంది. ఓటమికి కుంగిపోకూడదు, గెలుపు పొంగిపోకూడదు. ఇదే రాజకీయ నీతి, అంతే. అందరిని చల్లగా చూడండి. ఆ దేవుణ్ణి మొక్కుతున్నా. ఆయన గెలుస్తాడు కానీ పక్క డౌటే ఉందో. అవసరం లేదు. ఏ మద్దు ఆయన చేసుకున్న పెళ్లి వేముల వాళ్ళు చేసుకున్నాడు.